హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ అండి. ఇది మా అమ్మగారు చేసేవారు. అంటే అల్లం వెల్లుల్లి కానీ గరం మసాలాలు కానీ ఏమీ లేకుండా చేసేవారు అనమాట. ఉత్తి టమాటా వేసి చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కడాయి తీసుకుని అది స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసి అందులో ప్రాన్స్, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి వేపుకోండి. నేను కామన్గా మర్చిపోతాను కదండి, సేమ్ అవన్నీ వేసేటప్పుడు మర్చిపోయాను కెమెరా ఆన్ చేయటం, సారీ అండి. సో అవి ఎలా వేపుకోవాలంటే అందులో వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు వేపుకోండి. మళ్ళీ అదే ఆయిల్లో మనం కూర వండుతాం కాబట్టి ప్రాబ్లం లేదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మనం ప్రాన్ తీసి పక్కన పెట్టుకుంటాం కదండి, ఇంకా ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ సరిపోతుందండి మన కర్రీకి. ఇప్పుడు అందులో ఏం చేస్తారంటే కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుని బాగా ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోండి. ఆనియన్స్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసుకోండి, దానివల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి, ప్లస్ కూరలో కలిసిపోతాయి. ఇప్పుడు ఎర్రగా వేపుకోండి. ఆనియన్స్ బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసేసుకుందాం. బీరకాయలు వేసి మనం కూరకు కావాల్సిన సాల్టు, కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. మూత పెట్టి బీరకాయలని బాగా కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే చాలా వాటర్ వస్తుంది కదా బీరకాయల్లో, మనం సాల్ట్ అది వేసాం కదా, ఆ వాటర్ మ్యాక్సిమం దగ్గరికి అయ్యే వరకు వేపి ఆ ఉడికిన బీరకాయల్లోనే ఈ టైంలో మనం ప్రాన్ వేసుకుందామండి. ఈ ప్రాన్స్ ఎందుకు ఇప్పుడు వేసానంటే దీనికి కూడా ఉప్పు కారాలు పట్టాలి కదా. అందరూ తర్వాత లాస్ట్లో వేయాలి అంటున్నారు, కానీ తినలేమండి, ఇలానే వేసుకోండి. ఇప్పుడు చూసారా ఇంకా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఆల్రెడీ బీరకాయలో చాలా వాటర్ వస్తుంది కదా, జస్ట్ కొంచెం మాత్రమే వేసుకుని అందులోని టమాటా కూడా వేసుకుని మూత పెట్టి టమాటాతో పాటు ఇంకొంచెం బాగా మగ్గనివ్వండి. ప్రాన్స్ చాలా త్వరగానే ఉడికిపోతాయండి, బట్ అందరికీ ఒక టేస్ట్ ఉంటుంది కదా. నాకు కొంచెం ఓవర్గా కుక్ అయితేనే నచ్చుద్ది. మీరు కనుక అలా అక్కర్లేదు 10 మినిట్స్లో ఉడికిపోద్దులే అనుకుంటే టమాటాలు కూడా వేసేసాక లాస్ట్లో వేసుకోండి ప్రాన్ అన్నది, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసిన గార్లిక్ వేసుకుందామండి. దీని అరోమా చాలా బాగా వస్తుంది ఇలా వేయడం వల్ల. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చేసి దించేసుకోవడమేనండి, కూర అయిపోయినట్టే. ఇది రోటీల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరందరూ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీకెండ్స్లో మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుద్దండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పక్కా నచ్చుద్ది, నాది గ్యారంటీ. మీకు ఎలా వచ్చిందో మీరు వండిన తర్వాతే ఈ వీడియో మళ్ళీ రిపీట్గా చూసి దాని కిందకు వచ్చి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. బాగా వచ్చినా చెయ్యొచ్చు, బాగా రాకపోయినా చెయ్యొచ్చు. థ్యాంక్ యూ.